ఇక వేములవాడ రాజన్న గోవులను రక్షించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. శివుని వాహనమైన కోడెను పవిత్రంగా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఎక్కడ లేని సాంప్రదాయం వేములవాడలో ఉందన్న ఆయన వారం రోజుల నుంచి కోడెను మృత్యువాత పడుతున్నా పట్టించుకున్న నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వేములవాడ తిప్పాపురంలోని రాజన్న ఆలయ గోశాలను ప్రతాప రామకృష్ణ పరిశీలించారు. ఏటా వందలాది కోట్ల ఆదాయం ఎటు వెళ్తోందని, దేవాలయంలో భక్తులను కనీస సౌకర్యాలు చేపట్టడం లేదని ప్రతాప రామకృష్ణ విమర్శించారు. కోడెల సంరక్షణకు చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక వారం లోపు చర్యలు తీసుకోకపోతే గోశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ. రాజన్నకు ప్రీతిపాత్రమైన కూడా భారతదేశంలో ఎక్కడ కూడా కోడి దర్శనము, కోడి పూజ ఎక్కలేదు. ఓ రకంగా నంది వాహనం, శివుని దగ్గరికి వెళ్ళాలంటే నంది వాహనం పర్మిషన్ తీసుకోవాలి నంది. మరి అదే తంతులో కలికాలంలో సాక్షాత్తు కలిరూపం మనం కోడి అని చెప్తా ఉన్నాం. మరి వారికి పూజించిన తర్వాతనే, కోడి కట్టిన తర్వాతనే కోటి వరాలు ఇస్తాడు శివుడు అనే ఉద్దేశంతో మనం ఇక్కడ కోడి కడతా ఉన్నాం. నేను 10 రోజులకి వెళ్ళి ఒక పిక్నిక్ స్పాట్ చేసారు అధికార పార్టీ యంత్రాంగం అంతా. అధికారులు రావడం, లేకుంటే అధికార పార్టీ నాయకులు రావడం, దీని పిక్నిక్ స్పాట్ చేసారు. ఎక్కడ కూడా కించిత్ బాధ లేదు వాళ్ళకు. దాదాపు 400-300 కోడేళ్ళు ఉన్న దాంట్లో 1600 కోడేళ్ళు ఆ రకంగా ఎందుకు బ్లాక్ అయింది సమాధానం చెప్పలే ప్రభుత్వం. ఆ సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం ఏదైతున్నదో, ఏదైనా యాక్సిడెంట్ అయితే కాలు చేతిరిగితే పరిహారం, చచ్చిపోతే సంతాపం. మరి ఇప్పుడు ఇక్కడ కూడా అదే రకంగా నడుస్తూ ఉన్నది. మరి ఓ రకంగా నేను అడుగుతూ ఉన్నాను, ఒక హాస్పిటల్లో ఎవరైనా చనిపోతే వారి బంధువులే లోడ్ చేస్తారు. పాపం మూగజీవాలు, వాళ్ళ కోసం వచ్చి కొట్లాడే వ్యక్తులు లేరు. వాళ్ళు కొన్ని వందల కోట్ల ఆదాయం వస్తున్నట్టయితే ఆ ఆదాయాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆ కుంభకోణం ఏమవుతుంది? అసలు డబ్బులు ఎక్కడ పోతూ ఉన్నాయి? మరి దీనికి బాధ్యులు ఎవరు? అసలు ఏ శాఖ సమన్వయం చేస్తూ ఉంది? ఇప్పుడు 4-5 రోజులకి వెళ్ళి పరిశ్రమలకు సహా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, ఇన్నికి ఉన్నాయి, అప్డేట్ ఇస్తూ ఉన్నారు. నువ్వు అప్డేట్ ఇస్తే ఏంది, ఇవ్వకుండేది మాకు అసలు ఎన్ని కాపాడబడుతున్నాయి మీ చేతిలో మాకు చెప్పాలి. చూసినట్టయితే హృదయ విదారకంగా అనిపిస్తూ ఉన్నాయి. పెద్ద కొల్లేగాల చిన్న వాటిని చేసిన తర్వాత వేరే రకంగా బతికే ఆలోచన చేయాలి. మరి నిజంగా కూడా దేవాదాయ శాఖ అధికారులకు కానీ దీంట్లో